హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వ్లాగ్‌లో నేను ట్యూస్‌డే వరకు కొంచెం వీడియో అనేది రికార్డ్ చేశాను. మళ్ళీ వెడ్నెస్‌డే రోజు వీడియో కంటిన్యూ చేసి ఈరోజైతే అప్‌లోడ్ చేస్తున్నాను. థర్స్‌డే అయితే వ్లాగ్ ఏం చేయలేదు. ఇంకా ఇప్పుడైతే ట్యూస్‌డే రోజు మార్నింగ్ మా సార్‌కైతే బాగోకు డ్యూటీ ఉంది అని చెప్పాను కదా! ఆయనకైతే నేను టిఫిన్ అయితే పెడుతున్నాను. ఈరోజైతే పులిహోర చేశాను. బాక్స్‌లోకి పులిహోర అయితే చేసి వాళ్ళకైతే బాక్సులు పెట్టేస్తున్నాను. మంగళవారం రోజు ఇంట్లో పనైతే చాలా లేట్ అయిపోయింది. ఇంకా నేను మార్నింగ్ పని చేసే వరకే 11:30 అట్లా కావచ్చింది. అందుకే నేనింకా మధ్యాహ్నము వంట చేస్తూ వ్లాగ్ అనేది ఏం రికార్డ్ చేయలేదు. అక్కడికే స్టాప్ చేసి ఫాస్ట్‌గా వంట చేసి పిల్లలకైతే అన్నం పెట్టాను. నాకెందుకో తెలీదు కొంచెం లేట్ అయితే పర్లేదనిపిస్తది. చాలా లేట్ అయితే ఇంక నేను వీడియో అయితే తీయలేను. అందుకే మంగళవారం రోజు వీడియో తీయడం అయితే ఆపేసాను. ఇక బాక్సుల్లోకి పులిహోర పెట్టిన తర్వాత మా సార్‌కైతే జ్యూస్ చేస్తున్నాను. మా నలుగురికి జ్యూస్ కావాలి గదా! వెడ్నెస్‌డే వరకే కూరగాయలున్నాయి. అంటే వెడ్నెస్‌డే మార్కెట్ ఉంటది. ఆ రోజు మా సార్ కూరగాయలు తెస్తారు కాబట్టి క్యారెట్, బీట్రూట్ అయితే అయిపోయింది. ఈరోజే లాస్ట్ అయితే జ్యూస్ అయితే చేసిన. మంగళవారం కదా! బయట అలికి ముగ్గేద్దామని చెప్పేసి బయటైతే కడిగిన. మొన్న ఒక్కరోజు వర్షం వచ్చేసి మొత్తం ఆగం చేసింది. మామిడి పూత అంతా రాలిపోయింది గదా! ఆ మామిడి పూత మరకలు మొత్తం అంటినయి. 2, 3 సార్లు నేను సర్ఫ్ ఏసి రుద్దినా గూడా మరకలేం పోతలేవు. నల్లగా, మట్టిగా అనిపిస్తున్నాయి. ఇగో ఇక్కడి వరకు మామిడి పూత అయితే రాలింది గదా! ఇక్కడైతే బండి పక్కన రాలేదు కాబట్టి అక్కడ నీట్‌గా ఉంది. ఇగో ఈ అలుకు దగ్గర నుంచి అటువైపు మొత్తము మట్టి, మరకలుగా ఉంది. ఇంకా నాకు ఈ మరకలలో ఈరోజైతే ముగ్గేయాలనిపిస్తలేదు. అందుకే ఇక మీకు చూయించి ముగ్గేయడం అయితే స్టాప్ చేశాను. ఇగ బయట పిట్టలకి గింజలేసి గేట్ క్లోజ్ చేసేసి లోపలికైతే వచ్చేసాను. మా సారయితే వెళ్ళిండు. మా సారు మొన్న ఇలా 4 కేజీ ఆలు అయితే తీసుకొనొచ్చిండు. పొటాటో చిప్స్ చేద్దామంటే వానయితే వచ్చింది. నేను ఈ పొటాటో చిప్స్ అయితే ఫస్ట్ టైమ్ చేస్తున్నాను. వడియాలు చేశాను కానీ ఇవెప్పుడూ చేయలేదు. మా ఇంటి ముంగడ ఆంటీ వాళ్ళైతే మస్తు చేస్తారు. ఇప్పుడు రూ. 10కు కిలో ఆలుగడ్డలైతే ఇస్తుర్రు మార్కెట్‌ల. ఈ తక్కువ రేటుకు ఆలుగడ్డలొచ్చినప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే వీటిని ఆలు స్లైసెస్‌గా కట్ చేసి ఎండలో ఎండబెట్టయితే జేస్తారు. మా ఇంటి ముంగడ ఆంటీ అయితే తనిక్కడున్నప్పుడే నాకిదైతే చూయించింది ఎట్లా జేయాలని జెప్పి. ఇప్పుడైతే నేను చేద్దామని జెప్పి ఇంక పొటాటోలన్నీ పైనైతే పొట్టయితే మొత్తం గీకేస్తున్నాను. అయితే మా సార్ అన్నారు గదా! పొట్టు గీకకుండా జేయమనయితే మా సార్ జెప్పిండు. మళ్ళీ ఆ పొట్టుంటే పొటాటో చిప్స్ నల్లగయితాయో ఏంటో అని చెప్పేసి నేనైతే పొట్టు మొత్తం తీసేసాను. ఇవొచ్చేసి 2 కిలోల ఆలుగడ్డ అనుకుంటా. ఎందుకంటే ఆయన 4 కేజీస్ తీసుకొనొచ్చిండు. దాంట్లో సగం క్వాంటిటీ నేను తీసుకున్నాను. ఇప్పుడైతే ఆ పొటాటోస్‌ని మంచిగా కడుక్కొని, మళ్ళీ ఇంకొక గిన్నెలో వాటర్ తీసుకొని, ఇలా పొటాటోస్‌ని సన్నగా స్లైసెస్ లాగా అయితే చేస్తున్నాను. ఇక చూస్తున్నారు గదా! అన్నీ మంచిగా బిల్లలుగా వచ్చేసినాయి. కొంచెం సన్నగానే వచ్చేసినాయి. ఇప్పుడైతే ఇంకా నేను ఇలాగే అన్నీ స్లైసెస్ లాగా చేస్తున్నాను. మనకైతే ఇవి చేయడానికి కొంచెం టైం అయితే పడతది. తక్కువ క్వాంటిటీ తీసుకుంటే అంత టైం ఏం పట్టదు. కానీ ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే టైం అయితే చాలా పడతది. మనం ఏంటి అంటే ఈ ఎండాకాలంలో ఇలా వడియాలు ఏమన్నా చేసుకోవాలంటే పనైతే పొద్దుగాలనే కంప్లీట్ చేసుకోవాలి. ఈ వడియాల పని అనేది ఎండ రాకముందే చేసుకుంటే మనకు అలసిపోయినట్టుగా అనిపియదు. పని గూడా టైమ్ టు టైమ్ అయితే అయిపోతది. నేను మా సార్‌కి బాక్సులు పెట్టి, జ్యూస్ చేసి, మళ్ళా ఇల్లు ఊకి మళ్ళా బయట ఉకి, కడిగి ఇదంతా చేసే వరకైతే కొంచెం లేట్ అయిపోయింది. అందుకే నాకు ఈరోజు పనంతా లేట్ అయిపోయింది. ఇప్పుడైతే తీసుకున్న పొటాటో స్లైసెస్ ఉంటాయి గదా! కొన్ని వాటర్‌లో ఏసైతే మంచిగా కడుగుతున్నాను. ఎలా కడగాలంటే మనకు వాటర్ అనేది ప్యూర్‌గా కనిపియాలి. అప్పటి వరకు మనం వీటిని వాష్ చేస్తూనే ఉండాలి. పొటాటోలో ఉన్న స్టార్చ్ మొత్తం పోతేనే ఆ పొటాటో చిప్స్ అనేవి మంచిగా క్రిస్పీగా వస్తాయి. నేను ఇలా అయితే ఒక 2, 3 సార్లే మంచిగా ఈ పొటాటో చిప్స్‌నయితే కడిగేసాను. ఇగ చూస్తున్నారు గదా! ఇప్పుడు ఇంకొక గిన్నెలో కొన్ని ఎక్కువనే వాటర్ తీసుకొని దాంట్లో అయితే సాల్ట్ ఏసుకున్నాను. పొటాటోస్‌ని ఒక 5 నిమిషాలయితే బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన తర్వాత ఎండబెట్టాలి. ఫస్ట్ అయితే వాటర్ కాగిన తర్వాత అన్ని పొటాటో చిప్స్‌ని ఒకేసారి వేసుకున్నాను. ఇలా వేసుకొని ఒక 1 మినిట్‌కి అట్లా కలుపుతూ మనం వీటిని ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు ఉడికించుకుంటే ఈ పొటాటో స్లైసెస్ అనేవి మంచిగా ఉడికిపోతాయి. చూస్తున్నారు కదా! నేనైతే ఒక పొటాటో చిప్స్ తీసుకొని ఇట్లా పతలా అయినాయా లేదా అని చెప్పేసి చేస్తున్నాను. మంచిగానే అయినాయి. ఇప్పుడైతే ఇంక నేను గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేసిన తర్వాత వీటిని ఎండలో ఎండబెట్టాలి. ఒక్కొక్క పొటాటో చిప్స్‌ని తీసి
ఎండబెట్టాలి. కొన్ని ఏంటి అంటే అతుక్కునేవి ఉంటాయి. వాటినైతే మనం సెపరేట్ చేయాలి. ఇగ నేనైతే బయట సాపేసి పొటాటో చిప్స్ అయితే పెడుతున్నాను. నేను ఒక్కదాన్నే కూర్చొని పెట్టాను. పిల్లలేమో విషయమ్మ నాకు వీడియో తీస్తుంది. కన్నయ్యనేమో ఆడుకుంటుండు. ఇలా సాప మీద పొటాటోస్ అన్నీ పెట్టుకోవడమే. ఇవి కూడా నేను మాకేందంటే ఇంటి ముంగట చెట్లు ఉంటాయి గదా! తొందరగా ఆరిపోవేమో అనుకున్నాను. సాయంత్రం వరకైతే మంచిగా ఆరిపోయినాయి. నేను నైటు ఇంకా ఫ్యాన్ కింద పెట్టి ఫ్యాన్ ఆన్ చేశాను. ఇంక అన్నీ తెల్లారి వరకు మంచిగా డ్రై అయిపోయినాయి. ఇవి మనం ఎండలో కాకుండా ఫ్యాన్ కింద గూడా పెట్టుకొని ఆరబెట్టుకోవచ్చంట. తొందరగా ఆరిపోతాయి. ఇగ చూస్తున్నారు గదా! నేనైతే ఈ పొటాటో చిప్స్‌నన్నిటిని వరుసగా అయితే పెట్టేస్తున్నాను. నేను 3 రోజుల నుంచి ఈ పొటాటో చిప్స్ చేస్తున్నాను. మంగళవారం రోజు చేశాను, బుధవారం రోజు చేశాను, మళ్ళా తర్వాత గురువారం రోజు గూడా చేశాను. కాకపోతే గురువారం మేము వీడియో తీయలేదు. మంగళవారం, బుధవారం 2 రోజులు ఒకే వ్లాగ్‌లో చూపిస్తున్నాను గదా! ఇగ బయట పొటాటో చిప్స్ పెట్టిన తర్వాత మళ్ళా ఇగ ఆకంతా ఊడ్చేసి అక్కడైతే తగలబెడుతున్నాను. మొన్న వానొచ్చి చెట్లకు ఆకులు ఉన్న పూత మొత్తం రాలిపోయింది. ఇంకా నేను అంతా ఒక దగ్గరికి ఊకి కుప్పని ఊడుస్తాను గదా! అయితే అది మొత్తం పచ్చిగా ఉండడం వల్ల ఆకనేది తొందరగా ఆరట్లేదు. మళ్ళా కాలబెట్టడానికి ఇబ్బందయితదని చెప్పేసి పైన పైన ఉన్న ఆకులన్నిటిని నేను పొరకతోని ఊకి ఆ పువ్వు మొత్తమే కొంచెం సెపరేట్ చేసి మళ్ళా దాంట్లో ఉన్న పచ్చి పచ్చి ఆకులన్నీ వెడల్పుగా ఎండడానికి వెడల్పుగా చేసి ఈ ఆకులైతే తగలబెట్టేసాను. అప్పటి వరకే టైం వచ్చేసి 11 అయిపోయింది. మళ్ళా పిల్లలకి స్నానం చేయించి, నేను స్నానం చేసుకొని వంట స్టార్ట్ చేసే వరకు 12:30 అట్లా అయింది. అందుకే ఇంక నేను 11:00 వరకే వీడియో అనేది, వ్లాగ్ అనేది స్టాప్ చేశాను. ఇవైతే నేను మంగళవారం రోజు చేసినవి బుధవారం రోజు మొత్తం పూర్తిగా డ్రై అయిపోయినాయనైతే చూపిస్తున్నాను. పొద్దున్న మళ్ళా బయట బయటేసినా గదా! మళ్ళీ పొటాటో చిప్స్ అయితే జేసినా. ఇగ ఆ తర్వాత పొటాటో చిప్స్ చేసి మళ్ళీ కిచెన్‌లోకొచ్చి అయితే వంట స్టార్ట్ చేస్తున్నాను. లంచ్‌లోకి మేము ముగ్గురమే కాబట్టి 2 కప్పుల బియ్యం అయితే కడుక్కొని దానికి 4 కప్పుల వాటర్ అయితే పోస్తున్నాను. అన్నం పొయ్యి మీద పెట్టేసి కూర గూడా వండేసేయాలి. ఈరోజైతే ఎగ్ కర్రీ వండుదాం అనుకున్నాను. అయితే ఇక్కడ 26థ్ రోజు శ్రీరామనవమి అన్నారు. అయితే నేను బుధవారం రోజే చిక్కుడుగాయ టమాటో కూరొండి, మళ్ళా నేను గురువారం రోజు ఎగ్స్ అయితే వండుదాం అనుకున్నాను. అయితే మా సార్ అన్నారు గదా! ఇగ 26థ్ శ్రీరామనవమి అంటుర్రు. ఆ రోజే వండుకోలేం గదా! ముందు రోజు వండు అంటే నేనైతే బుధవారం రోజు ఎగ్స్ వండుదామని చెప్పేసి ఎగ్స్‌నైతే బాయిల్ చేశాను. ఎప్పటిలాగా కాకుండా ఈరోజైతే బాయిల్ చేసి వండుతున్నాను. నేను ఇలా కోడిగుడ్లని ఉడకబెట్టి వండడం చాలా తక్కువ. నాకెందుకో ఏమో ఫస్ట్ ఎగ్స్‌ని ఆయిల్‌లో ఫ్రై జేసి, మళ్ళా తర్వాత ఉల్లిగడ్డ, టమాటో కూరొండి దాంట్లో కొన్ని నీళ్ళు పోసి, ఆ నీళ్ళన్నీ మంచిగా బాయిల్ అయితున్నప్పుడు మనం ఎగ్స్‌నేస్తాం కదా! నాకు అలా అయితే చాలా ఇష్టము. కొట్టిపోసే ఎగ్గుల కూర అయితే ఇష్టము. పిల్లలకి గూడా అదే ఇష్టము. ఇగ ఇప్పుడైతే నేను బాయిల్ చేసి చేస్తున్నాను. మా సారు బాగల్పూర్‌కైతే డ్యూటీకి పోయిండు గదా! ఇప్పుడు ఎగ్ కూర వండిండనుకో మా వరకే అయిపోతది. అదే బాయిల్ చేసి వేసిందనుకో, అప్పుడు మనిషికి 2 ఎగ్స్ అని వాళ్ళే తింటారు కాబట్టి, మా సార్ కోసం కొంచెం కూర అనేది ఉంటది అని చెప్పేసి ఇలా నేను బాయిల్ చేసి వండుతున్నాను. నేను ఎగ్స్ పొట్టు తీసేటప్పుడు మా విషయము మా కన్నయ్య వచ్చి, "నేను తీస్తా, నేను తీస్తా" అంటారు. సగం ఎగ్ మొత్తం తుంచేస్తారు. అందుకే ఈరోజు నేను చెరొక్కటి ఇచ్చాను. "మీరు పొట్టు తీసుకోరండి. నేనైతే కర్రీ వండుకుంటానని." వాళ్ళైతే హాల్‌లో కూర్చొని పొట్టయితే తీస్తున్నారు. ఇక ఈలోపే కడాయిలో నూనె పోసుకొని ఎగ్స్ అయితే వేసుకున్నాను. ఆ ఎగ్స్ చిన్నగా ఫ్రై అయితుంటే ఇంకోవైపు చాపర్‌లోకి ఆనియన్ అయితే కట్ చేసి వేస్తున్నాను. ఈలోగా విషయము కన్నయ్య అయితే వాళ్ళకిచ్చిన ఎగ్స్ అయితే పొట్టు తీసుకొనొచ్చిర్రు. వీళ్ళేందంటే వాళ్ళ పని వాళ్ళు జేసుకోరు. అన్నీ వచ్చి నా పనులు జేస్తా అంటారు. ఇప్పుడు ఎగ్స్ పొట్టు తీస్తున్నా అనుకో, ఎగ్స్ పొట్టు తీస్తా అంటారు. నేను బెండకాయలు కట్ చేస్తున్నా, లేదా దొండకాయలు కట్ చేస్తున్నా, నేను కట్ చేస్తా వెజిటబుల్స్, నేను కట్ చేస్తా అని చెప్పేసి వచ్చి కట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇల్లు తుడుస్తుంటే నేను తుడుస్తా అంటారు. కొన్నిసార్లనేమో సరే చేయండి అని చెప్తాను. కొన్నిసార్లనేమో వద్దు అని జెప్తా. వద్దు అని జెప్తే ఇగ అలుగుతారిగ. అస్సలే నా మాట వినరు. ఇగ ఈరోజు గూడా నాకు లేట్ అయితుంది. మీరు నన్ను వంట చేసుకోనియ్యలేదు అని జెప్పేసి నేను గట్టిగా అంటే, ఇగ సప్పుడుగంట ఆ ఎగ్స్ తీసుకొని పోయి ఆ రూమ్‌లో కూర్చొనైతే పొట్టు తీసుకొనొచ్చిండ్రు. ఇగ నేను ఎగ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కూరైతే వండుతున్నాను. ఫస్ట్ ఎగ్స్ అయితే ఫ్రై చేశాను గదా! ఇది నాకెలా అలవాటైందంటే, మా అక్క వాళ్ళైతే ఫస్ట్ ఇట్లా బాయిల్ చేసిన ఎగ్స్‌ని ఫ్రై చేసిన తర్వాతనే కూరలోకైతే వేస్తారు. నాకు కూడా అట్లనే అలవాటయింది. ఇక మా సారేమో ఆ కూర చూసి ఏమంటుండంటే, "ఎగ్ ఇలా బాయిల్ చేసి వండినప్పుడు ఆయిల్‌లో ఫ్రై చేయకు, అలాగే డైరెక్ట్‌గా వేసుండు. అట్లనే బావుంటదనైతే" మా సార్ అన్నాడు. ఇక ఇప్పుడైతే నేను కడాయిలోకి నూనె పోసుకొని
కొంచెం జీలకర్ర, ఆవాలేసుకొని, చాప్ చేసుకున్న ఆనియన్ ఏసుకొని, ఆనియన్ ఫ్రై అయ్యే లోపల ఇక్కడ అన్నం గూడా అయిపోయింది. నేనైతే అన్నం గంజి ఏమి వంపుతలేను. అలాగే వండేస్తున్నాను. ఇగ చూస్తున్నారు గదా! కొంచెం ఇలా అయినంక నేను హీటర్ అనేది ఆఫ్ చేస్తే అదే మంచిగా పలుకనేది విచ్చుకుంటది. ఇగ ఇక్కడ ఆనియన్స్ గూడా ఫ్రై అయిన తర్వాత చాప్ చేసిన టమాటోలయితే వేస్తున్నాను. నేను యూజ్ చేసే చాపర్ ఉంది గదా! దీంట్లో మనకు ఆనియన్స్, టమాటో అయితే కట్ అవుతది. ఆనియన్స్ నుంచి గూడా వాటర్ అనేది రిలీజ్ అయితది కట్ చేసేటప్పుడు. ఇగ టమాటోలయితే మొత్తం పేస్ట్ లాగా అయిపోతాయి. వేరే వెజిటబుల్స్ ఏమన్నా ఉంటే చిన్నగా చాప్ చేసుకోవాలంటే అది యూజ్ అవుతది కానీ, ఇలా దొండకాయ, బెండకాయ, ఆకుకూరలకైతే ఆ చాపర్ యూజ్ అవ్వదు. అది నేను కెంట్ కంపెనీ చాపర్ అయితే తీసుకున్నాను. నేనేం తీసుకోలేదు. మా సారే ఫ్లిప్‌కార్ట్ నుంచి అయితే బుక్ చేశారు. ఇగ ఇక్కడైతే కూర అయితుంది గదా! కొంచెం అల్లం ఎల్లిగడ్డ, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడైతే వేస్తున్నాను. నేనైతే కర్రీలోకి ఎక్కువ మసాలా ఏం వాడను. ఎప్పుడన్నా ఒకసారి మటన్ గానీ, చికెన్ గానీ వండితే కొంచెం గరం మసాలా ఏస్తాను. అది కూడా వేరే వాళ్ళు మా ఇంటికొస్తున్నారు లంచ్‌కి లేదా డిన్నర్‌కి ఇన్వైట్ చేసినప్పుడే వేస్తాను. లేదు అంటే ధనియాల పొడి వేస్తాను. మా పిల్లలకైతే మసాలా అస్సలు పడదు. కొంచెం ఒక 2 ముక్కలు తినంగానే అన్నమంతా వదిలేస్తారు. నేను వాళ్ళ కోసమే మసాలా అనేది వెయ్యను. ఇగ ఇప్పుడైతే కొంచెం అవన్నీ ఫ్రై అయిన తర్వాత వాటరేసుకొని, వాటర్ బాయిల్డ్ అయిన తర్వాత ఎగ్స్ అయితే వేస్తున్నాను. దీంట్లో కొంచెం చింతపులుసు గూడా వేసుకున్నాను. ఎందుకో కొంచెం పుల్ల పుల్లగా టేస్ట్ మంచిగుండేటట్టుగా తినాలనిపిస్తుంది. అందుకే చింతపండు రసం అయితే ఏసుకున్నా. తర్వాత కొన్ని వాటర్ గూడా వేసుకొని బాయిల్డ్ అయిన తర్వాత ఎగ్స్ అయితే వేసుకొని కలిపేస్తున్నాను. ఈ కూర దగ్గరికి ఉడికేలోపుగా నేనైతే విషమకి, కన్నయ్యకైతే స్నానం చేయించిన. ఆ లోపుగానే కూరైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. ఈ కూర కొంచెం గ్రేవీ ఎక్కువగానే ఉండనిస్తాను. ఎందుకంటే పిల్లలు మధ్యాహ్నం టైంలో మంచిగా ప్లేట్‌లో ఏసుకొని తింటారు గదా! వాళ్ళకి గ్రేవీ అనేది బాగా నచ్చుతది. ఇంకోటి మాకు గూడా అన్నంలోకి కలిసిపోతది అన్నట్టుగా ఇలా కొంచెం గ్రేవీ ఉండగానే గ్యాస్ అయితే ఆఫ్ చేశాను. గ్యాస్ కాదు హీటర్ ఆఫ్ చేశాను. ఈలోపే పాలాయనొచ్చిండు. పాలైతే తీసుకున్నాను. కూర అయితే అయిపోయింది గదా! ఈరోజు 8 ఎగ్గులతో కర్రీ అయితే వండాను. వండగానే కర్రీ మంచి వాసనొచ్చింది. మా విషమ, కన్నయ్యకు మస్తు ఆకలైతుంది. ఇగ వాళ్ళకైతే అన్నం అయితే పెట్టి చెరొక ఎగ్ అయితే వేశాను. మరి ఈరోజు వండిన ఈ ఎగ్ కూర మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. ఇగ వంట అయితే అయిపోయింది. పిల్లలిద్దరికైతే అన్నం పెట్టాను గదా! వాళ్ళు తింటున్నారు. నాన్న అన్నం తిను. ఆ! టేస్ట్ మంచిగుంది. ఈ కూర మంచిగుంది అమ్మ. నిజంగా మంచిగుందా? ఆ విషయం నేను వీడియో ఆన్ చేసినా అని చెప్తున్నావా? నిజంగా బాగుందా? థ్యాంక్ యూ. ఎట్లుంది కన్నయ్య? బాగుంది. ఆ! ఈ టేస్ట్ దునియాలోనే తిన్నా. ఈ టేస్ట్ నువ్వు దునియాలో కూడా తినలే. నా పండు కన్నయ్య దునియాలో కూడా తినలే. తినేసేది. కానీ ఈరోజే దునియాలో తిన్నా. ఈరోజే దునియాలో తిన్నావా? తిను. విషు అన్నం మంచిగా అనుకో కింద పోతుంది. అప్పుడు కన్నా విషు ఎగ్గు లాస్ట్కి తింటే మీరు అన్న అది తినరు నాన్న అయిపోరు. తినబుద్ధి కాదు. అన్నంలా ఒక్కొక్క బుగ్గకి పెట్టుకొని తింటే తినాలి. మమ్మీ తింటాం. తింటారా? తింటున్నా కదా. కొంచెం పెద్దగా పెట్టుకుంటే ఏమవుతుంది నాన్న? కింద పెద్దగా పెట్టుకున్నా. కొంచెం పెట్టుకో. సరే నాకు పని ఉంది. నాకు మా అమ్మ మధ్య పెట్టుకుంటే మా అన్ని వాళ్ళు ఇంటికి ముందర పెట్టుకుంటారు. అట్లా నద్దు నువ్వు తిను. విషమ, కన్నయ్య ఇద్దరు అన్నం తినగానే నేనైతే గిన్నెలు తోమేస్తున్నాను. ఇందాక అన్నం వండిన కడాయి ఒకటి, గుడ్లు ఉడకబెట్టిన గదా! అది ఒకటి, తర్వాత మళ్ళా పిల్లల గిన్నెలు అంతే ఉన్నాయి. మార్నింగే నేను మళ్ళా మా సార్‌కి పులిహోర చేసిన గదా! ఆ బౌల్ కూడా అట్లనే ఉంది. ఇంకా నేను తినలేదు కాబట్టి దాంట్లో పులిహోర అయితే ఉంది. ఈ కొన్ని గిన్నెలు ఉన్నాయి గదా! ఈ గిన్నెలు మొత్తం తోముకొని మళ్ళా తర్వాత బట్టలు ఉతికి ఆరేసుకున్న తర్వాత నేను నా లంచ్ అయితే జేస్తాను. గిన్నెలు తోమి, బట్టలారేసి, అన్నం తింటే నా ఇంట్లో పనైతే అయిపోతది. ఈరోజు ఈ పని అయ్యే వరకు టైం అయితే 12:30 అట్లా అయిపోయింది. రోజు ఇదే టైం అయితుంది. పిల్లలకి హాలిడేస్ వచ్చినాయి. మా సార్‌కేమో డ్యూటీ ఉంది. నాకు మస్తు టైం మిగులుతది. నేను ఆ టైంలో నేను అనుకున్నయన్నీ జేయొచ్చని చాలా డిసైడ్ అయిపోయినా. కానీ అసలు టైమే ఉంటలేదు. ఊకే పిల్లలెమ్మటే నా రోజు మొత్తం అయిపోతుంది. పొద్దుగాల లేవడం, టిఫిన్ అన్నా లేకపోతే అన్నం కూర అన్నా జేయడం, లేదు అంటే బయట ఊకడం, ఇల్లు తుడవడం, మళ్ళా తర్వాత పిల్లలకి స్నానం చేయించడం, నేను స్నానం చేయడం.
అన్నం పెట్టడం, గిన్నెలు తోమడం ఇదే పని. దీంతోనే టైమంతా అయిపోతుంది. కొన్ని కొన్ని సార్లు మస్తు చిరాకొస్తది. కొన్ని కొన్ని సార్లనేమో సర్లే మన పనే గదా! అని జెప్పేసి ఇష్టంగా జేస్తాము. నాకైతే ఈడ ఉండి ఉండి బోరయితే మస్తు బోరొస్తుంది. నాకు కొన్ని సార్ల నాకస్సలే ఉండాలనిపిస్తలేదు. పిల్లలకి హాలిడేస్ వచ్చినాయి గదా! ఇంటికి పోతే బాగుండే, ఇంటికి పోతే బాగుండే అని అనిపిస్తుంది. ఇగ ఏప్రిల్ 7 అయితే దగ్గరకొచ్చింది గదా! వాళ్ళకి ఏప్రిల్ 7 నుంచి స్కూల్ స్టార్ట్ అయితది. ఇగ ఇప్పుడు పోయిన ప్రయోజనం అయితే ఉండదు. కానీ నాకెందుకో 3, 4 డేస్ నుంచి నాకు మా ఇంటికి పోవాలి. మా అమ్మ నాన్నతోని కొంచెం టైమ్ స్పెండ్ జేయాలి. పొద్దుగాల లేసి టిఫిన్ జేయడం, మధ్యాహ్నం లంచు, బట్టలు, గిన్నెలు, పిల్లల స్నానాలు, మళ్ళా రాత్రి వంట ఇవన్నిటి నుంచి కొన్ని రోజులు బ్రేక్ తీసుకోవాలనిపిస్తుంది. మరి ఎట్లుంటదో ఇగ మన రోజు ముందు ముందయితే. ఇగ బయటయితే బట్టలారేస్తున్నాను. ఇంట్లో పనంతా అయిపోయింది. గిన్నెలు తోమేశాను. కిచెన్ డోర్ పెట్టి క్లోజ్ చేసి ఇంకా బట్టలయితే ఆరేస్తున్నాను. ఎండాకాలం వచ్చింది గదా! రోజుకి పొద్దుకు 3 సార్లు జేస్తుర్రు పిల్లలు స్నానమయితే. 3 సార్లు బట్టలిపుతుర్రు. మా కన్నయ్య ఏం చేస్తుండంటే కొద్దిసేపు చెమట రాంగానే అమ్మ చెమటొస్తుంది, నాకు ఉబ్బరిస్తుంది, నా టీ షర్ట్ అంతా పచ్చిగయిందని చెప్పేసి ధనాధన్ బట్టలు ఇప్పుతుండు, బాత్రూమ్‌లో పోయి స్నానం చేసుకుంటుండు. ఇషమా తాగు నాన్న, తాగినాక రుద్దుకు. తాగి రుద్దుకో, ఓకేనా? తమ్మునికి ఇస్తాను నేను మజ్జిగ. తాగు. వీడియో తీయదు, ఏం పోయాడు కానీ నువ్వు బొమ్మ. ఇగ మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత కొద్దిసేపు ఎడిటింగ్ అయితే చేసుకున్నాను. అప్పటికి ఇంకా 3:00 టైం అయితుంది. విషయం ఏంటంటే కాళ్ళు చేతులు కడిగి రెడీ అయితే చేశాను. వాళ్ళు డాన్స్ క్లాస్‌కి వెళ్ళే ముందు విషమ్మకి, కన్నయ్యకి మజ్జిగ అయితే ఇస్తాను. మజ్జిగ తాగి పిల్లలైతే డాన్స్ క్లాస్‌కి పోతుండ్రు. 3:30 నుంచి 5:30 వరకైతే డాన్స్ క్లాస్ ఉంటది. నేనే స్కూల్ దగ్గర దింపేసొస్తాను. మళ్ళీ నేనే తీసుకొనొస్తాను. విషయం అయితే డాన్స్ క్లాస్‌కి పోయిన తర్వాత నేను ఇంటికొచ్చి స్వీట్ పొటాటో ఉంటే దాన్నయితే బాయిల్ చేయడానికైతే కుక్కర్‌లో పెట్టి కొంచెం సాల్ట్ ఏసి హీటర్ మీద పెట్టి ఉడికిస్తున్నాను. తర్వాత చాయ్ తాగడానికి చాయ్ కూడా పెట్టేసిన. ఈలోగా ఏం చేస్తున్నానంటే బయటైతే ఇల్లు ఊకి తర్వాత మళ్ళా బయట గూడా ఊకేసి ఆలు చిప్స్ ఉన్నాయి గదా! అవన్నిటిని తీసి ఇలా అయితే ఇంట్లో టేబుల్ పైన అయితే పెట్టిన. నిన్న చేసిన ఆలు చిప్స్ అయితే టోటల్‌గా ఎండిపోయినాయి. ఇయాల చేసినవి గూడా మళ్ళీ నైట్ కొద్దిసేపు ఫ్యాన్ కింద పెడితే అవి గూడా మంచిగా ఎండిపోతాయి. ఇక రేపు జేసినవి పొటాటోస్ ఉన్నాయి గదా! అవి గూడా ఎండిపోయినాయి. 3 కలిపి మళ్ళీ ఫ్రైడే రోజు సాపలో అయితే ఎండబెట్టాను. ఇగ ఇప్పుడైతే స్వీట్ పొటాటోస్ గూడా మంచిగా ఉడికిపోయినాయి గదా! ఇగ ఇవైతే నా ఫేవరెటు. చిన్నప్పుడైతే మా నాన్నని ఊకే అడిగేదాన్ని, "మోరంగడ్డ తీసుకురా నాన్న, మోరంగడ్డ తీసుకురా" అని. మా అమ్మనేమో మంచిగా మోరంగడ్డ ఉడకబెట్టిచ్చిన తర్వాత నాకు, మా అక్కకి 2 పాలుగా చేసి ఆమెకొక పాలు, నాకొక పాలు అన్నట్టుగా ఇచ్చేది. నేనేమో వాటిని నైట్ తినక మళ్ళీ నెక్స్ట్ రోజు మార్నింగు స్కూల్లోకి తీసుకుపోయి నా ఫ్రెండ్స్‌కిచ్చి నేను తినేదాన్ని. ఇగ స్వీట్ పొటాటోస్ తిన్నాం. పిల్లలకి పాలు పోషిన, నేను చాయ్ తాగిన, మళ్ళా ఈవినింగ్ పనంతా అయిపోగొట్టుకున్న, బట్టలు తీసిన, బట్టలు మడత పెట్టిన, పిల్లలిద్దరికీ స్నానం చేసిన తర్వాత మళ్ళీ ఇగ నైట్ మా సారొచ్చినంక పొటాటో చిప్స్ అయితే ఫ్రై చేస్తున్నాను. ఇవైతే మంచిగా ఎండినయి. నేను అనుకోలేదు ఇంత మంచిగా వస్తాయని. చాలా మంచిగా వచ్చినాయి. విషమ్మకి, కన్నయ్యకి గూడా మంచిగా నచ్చినాయి. ఇలా అయితే కొంచెం ఆయిల్‌లోనే ఈ పొటాటోస్‌ని అయితే ఫ్రై చేస్తున్నాను. మా సారేమో ఫ్రెష్ అప్ అవుతుండు. ఈలోగా ఎగ్ కర్రీ ఉంది గదా! పిల్లలకి ఇలా పొటాటో ఫ్రై చేద్దామని నేనేమో ఫ్రై చేసేసి ఆడబెట్టిన. మా సారు స్నానం చేసి వచ్చే వరకు మా పిల్లలిద్దరూ అయితే కిచెన్‌లోనే ఉండి ఈ పొటాటో చిప్స్‌నయితే అయిపోగొట్టిండ్రు. ఇగ మా సార్ కోసమయితే ఒక 4, 5 చిప్స్ మాత్రమే ఉన్నాయి. ఇలా అయితే మంచిగా ఫ్రై చేసిన. ఇగ చూస్తున్నారు గదా! విషమ, కన్నయ్య మంచిగా కిచెన్‌లో నిలబడి ఈ పొటాటో చిప్స్ అయితే తింటున్నారు. ఎట్లున్నాయి? మంచిగా ఉంది. దాని టేస్ట్ అయితే దునియాలో కూడా తింటాయి. నీ దునియా చల్లగుండా, నీ దునియా 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 దునియా. 3 రోజులు చేసిన పొటాటో చిప్స్ అన్నీ కలిపి ఎండకైతే పెట్టేసాను. ఈ వ్లాగ్ అయితే ఈడికి ఎండ్ చేస్తున్నాను. మరి మీ అందరికి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. గుడ్ నైట్.